చూసాం. కాకపోతే కాసేపు నవ్వుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? కాసేపు నవ్వుకుందామా? 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 ఓకే, మీరందరూ నవ్వుకుందామని డిసైడ్ అయిపోయారు కదా. ఓకే, వాళ్ళని నవ్వించడానికి వచ్చేస్తున్నారు థర్డ్ వేలు గారు అలాగే రామ్ గారు. లెట్ మీ వెల్కమ్ దెమ్. కుమారి 21F. వావ్ 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 కాదురా, ఎఫ్ అంటేనే ఫిగర్ లేకుండా దర్శకుడు ఏ ఫ్రేమ్ పెట్టరు భయ్యా. ఫ్రేమ్ ఫిగర్ లేకుండా ఎవరు పెట్టరా? అరే దర్శకుడు రా సుకుమార్ గారు ఏమనుకున్నారా? ఎఫ్ అంటేనే ఫ్రేమ్ అంటేనే సుకుమార్ గారు రా. అయినా ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది భయ్యా. నీలాంటి డౌట్ గాళ్ళు ఉంటారని చెప్పేసి కుమారి 21F అని ఇండస్ట్రీ చెప్పుకునేలా పెట్టారా పేరు. సరే భయ్యా, ఇప్పుడు కుమార్ 21M అని పెట్టొచ్చు కదా, కుమారి 21F అని ఎందుకు పెట్టారు? ఎం అంటే మైమ్ కిల్, ఎఫ్ అంటే ఫీమేల్ ఫాలోయింగ్ ఉంటదని చెప్పేసి కుమారి 21F అని టైటిల్ పెట్టారా. అబ్బో, దీంట్లో ఇంత మీనింగ్ ఉందా భయ్యా? మరే సరే భయ్యా, సుకుమార్ గారు డైరెక్టర్. అవును, ఆయనే కథ రాసుకొని ఆయన డైరెక్షన్ చేయకుండా సూర్య ప్రతాప్ గారికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు కదా? ఇండస్ట్రీ మొత్తం అదే అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రేమను పంచుతూ కరెంటు లాంటి కుర్రాడు దర్శకుడు అయితే ఈ సినిమాకి బాగుంటది అని చెప్పేసి సూర్యప్రతాప్ గారిని ఎంచుకున్నారా. వారికి అంతేకాదు క్యాష్తో పాటు మంచి కాస్టింగ్ కూడా ఇచ్చారా. ఎవరెవరు ఉన్నారు భయ్య అందులో? ఇది ఎవరెవరు ఉన్నారంటావా? రత్నవేలు గారు. ఏంటి రోబో? yes వావ్ వావ్. ఇంకా డిఎస్పీ గారు, మన రాక్ స్టార్ డిఎస్పీ గారు. yes సూపర్. ఇంకెవరు సార్? సుకుమార్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రా. సూపర్ భయ్య. సరే భయ్య, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ లాస్ట్ లో ఇంకో డౌట్ ఏంటంటే రాజ్ తరుణ్ గారిని ఎందుకు హీరోగా సెలెక్ట్ చేశారు కదా? ఉయ్యాలైనా చంపాలైనా సినిమా చూపిస్తా మామా, మీకు సినిమా చూపిస్తా మామా అంటూ ఇండస్ట్రీని తిప్పుకొని రాక్ స్టార్ గా వెళ్ళిపోతున్నా ఈ కుమారికి ఆ కుమారుడు అయితేనే మంచిగుంటదని ఆయనకి కంకణం కట్టారా. సూపర్ భయ్య, సూపర్. ఏమైందిరా భయ్యా? నా లవర్కి అల్లు అర్జున్ అంటే పిచ్చి భయ్యా. పిచ్చా? మరి దానికి ఏం చేయమంటావు? నువ్వే చేద్దావు భయ్యా. మరి అల్లు అర్జున్ అంటే మా లవర్ కోసేసుకుంటుంది భయ్యా. ఏంట్రా చెయ్యా? కష్టపడి ఆఫీస్కి వెళ్ళి 2 వివిఐపి పాసులు తెచ్చుకున్నాడు భయ్యా. అవును, జనాల్లో నుంచి వస్తుంటే ఎవడో కొట్టేశాడు భయ్యా. ఎవడో కట్టేశాడా? నీకు ఇచ్చిన పాసులేంటి? అదేదో నా లవర్ భయ్యా. నీ లవరా? అరే విఐపి దగ్గర కరెక్ట్ కామన్. అదేదో కుమారి 21 పాసులు లేకపోతే మాట్లాడాను కదా. ఇదిగో బయట ఒక ఎర్రోడు ఉంటే వాడి దగ్గర కొట్టేసేమే. నీయరా పాసులు? వాళ్ళు విఐపి దగ్గర వెళ్ళటం కామన్ రా. విఐపి పాసులతో వెళ్ళటం ఉన్న వాళ్ళతో వెళ్ళటం కూడా మరీ కామన్ అయిపోయింది. భయ్యా మీరు చెప్పింది అర్థమైంది భయ్యా. ఏం లేదు సార్, ఇంత ముందు విఐపీలతో వెళ్ళేవారు, ఇప్పుడు విఐపి పాసులు కనపడితే చాలు వెళ్ళిపోతా ఉంటారు. అబ్బా జీవితం. సూపర్. థర్డ్ వేలు గారికి రామ్ గారికి చప్పట్లు.